వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఇటీవల థియేటర్స్ లోకి రిలీజ్ అవ్వడం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే దిల్ రాజు బ్యానర్ లో చరణ్ ఇప్పటి వరకు 2 సినిమాలు చేశారు. ఒకటి ఎవడు అయితే రెండోది గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్ లో రూపొందిన గేమ్ చేంజర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే నిరాశపరిచింది. ముఖ్యంగా దిల్ రాజును బాగా టెన్షన్ పెట్టింది. గేమ్ చేంజర్ ఎఫెక్ట్ తో టెన్షన్ లో ఉన్న దిల్ రాజుకు చరణ్ మాట ఇచ్చారనేది ఇండస్ట్రీ ఇన్సైట్ న్యూస్. ఇంతకీ దిల్ రాజుకు చరణ్ ఏమని మాట ఇచ్చారు? దిల్ రాజు చరణ్ అల్లు అర్జున్ కాంబోలో ఎవడు సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా షూటింగ్ లో చాలా ఆలస్యమైంది. ఇంకా చెప్పాలంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్నో బ్రేకులు పడ్డాయి. ప్రొడ్యూసర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు దిల్ రాజు ఎవడు సినిమా షూటింగ్ ఆలస్యమైనా పక్కా ప్లానింగ్ తో రిలీజ్ చేశారు. కమర్షియల్ గా సక్సెస్ సాధించారు. అయితే ఇద్దరు మెగా హీరోలు చెర్రీ బన్నీ క్రేజీ కాంబోకు తగ్గట్టుగా ఎవడు మూవీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా ఎవడు సినిమాకు జరిగినట్టుగా షూటింగ్ బాగా ఆలస్యమైంది. 3 ఏళ్లు నిర్మాణం జరుపుకుంది. చరణ్ 15వ చిత్రం, దిల్ రాజు 50వ చిత్రం. ఇద్దరి కెరీర్ లో మైలురాయిగా నిలుస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే గేమ్ చేంజర్ నిరాశపరిచింది. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు దిల్ రాజు. గేమ్ చేంజర్ లెక్కల మీద ఇంకా దృష్టి పెట్టలేదట. లెక్కలు చూసుకుంటే షాక్ ఇచ్చే నెంబరే ఉంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దిల్ రాజు పరిస్థితి గురించి ఆలోచించి ఈ బ్యానర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. అయితే చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్తో సినిమా చేయాలి. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయితే అప్పుడు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తాడు. ఈ 2 సినిమాలు అయ్యేలోపు కథ, దర్శకుడు ఫైనల్ అయితే దిల్ రాజుకు సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి ఏం జరగనుందో చూడాలి.